కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ బ్లోఅవుట్ ఘటనలో ఎవరూ అనారోగ్యానికి గురి కాలేదన్నారు డాక్టర్ భావన. ముందస్తుగానే అందరూ పునరావాస కేంద్రాలకు రావడంతో ఇబ్బందికర పరిస్థితులు లేవన్నారు. చిన్న శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వాళ్లకు మాత్రమే అవసరమైన వైద్యం అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఫైర్ ఇంకా కొనసాగుతుండటంతో ప్రజలందరూ మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కోనసీమ జిల్లా ఇరుసుమండలం గ్రామంలో నిన్న జరిగినటువంటి ఫైర్ ఇన్సిడెంట్స్ తర్వాత అక్కడ గ్రామంలో గ్యాస్ లీక్ అయిన నేపథ్యంలో కొంత అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రిలీఫ్ క్యాంపులు ఉన్నటువంటి ప్రజలు కొంత అనారోగ్య సమస్యలు ఫేస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపైన మనతో మాట్లాడడానికి లక్కవరం సంబంధించినటువంటి పిహెచ్సి డాక్టర్ భావన ఉన్నారు, మాట్లాడదాం. మేడం, నిన్న పెద్ద ఎత్తున అక్కడ గ్యాస్ లీక్ అయిన తర్వాత ప్రజలు కొంత శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తుంది. ఎలాంటి మీరు ఏమైనా కేసెస్ మీ దగ్గరికి వచ్చాయా? ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి మేడం? మా దగ్గరికి రావటం అయితే ఇవి ఎక్కువ అంత ఏమీ రాలేదండి. ఇప్పుడు గ్యాస్ ఇన్హలేషన్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమీ లేవు ఎక్కువ శాతం మన ప్రజలకి. నార్మల్గా ముందు స్టార్ట్ అయినప్పుడే గ్యాస్ లీకేజ్ స్టార్ట్ అయినప్పుడే అందరినీ అక్కడ నుండి ఇవాక్యువేట్ చేయడం జరిగింది. సో ఆ గ్యాస్ ఇన్హలేషన్ వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ రాకుండానే మనం ముందుగానే జాగ్రత్త తీసుకున్నాం అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ కలిసి. ఇప్పుడు ప్రజెంట్ రిలీఫ్ క్యాంప్స్లో ఉన్న వాళ్ళకి జస్ట్ ఊరికే చిన్నగా ఆయాసం అలాంటివి వస్తున్నాయి. దానికి నెబులైజేషన్స్, ఇంజెక్షన్స్ అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి. ఇకపై ప్రజలు కూడా ఈ 2 రోజుల పాటు మాత్రం రిలీఫ్ క్యాంప్స్లోనే ఉండాలని కోరుకుంటున్నాం. అన్లెస్ అండ్ అంటిల్ అక్కడ మొత్తం ఈ సిచ్యువేషన్ అంతా అండర్ కంట్రోల్ వచ్చేంత వరకు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు అక్కడికి వెళ్తే వాళ్ళకి మళ్ళీ ఆ గ్యాస్ పీల్చడం ఇదంతా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో ప్రజలందరినీ కూడా ఈ 2 రోజులు మన ప్రభుత్వం అక్కడికి వెళ్ళమని చెప్పేంత వరకు రిలీఫ్ క్యాంప్స్లోనే ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి రిలీఫ్ క్యాంప్లోనూ ఎక్కడైతే రెండు రిలీఫ్ క్యాంపులు ఉన్నాయి, ఒకటి లక్కవరం, ఒకటి గుబ్బలపాలెంలో, ఈ రెండింటి చోటలా కూడా మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. వాళ్ళకి ఇన్ కేస్ ఏమన్నా ఇబ్బంది ఉంటే 24/7 మేము మెడికల్ టీమ్ అవైలబుల్గానే ఉంటామండి. అంటే కొంత ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ కొంత ఉపశమనం లాంటి వ్యాధులతో బాధపడుతుంది. అలాంటి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందా? అలాంటి వాళ్ళకి ఆ గాలి పీల్చుంటే, ఆ గ్యాస్ పీల్చుంటే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుందండి. కానీ ప్రస్తుతానికి అలా ఏమీ అయితే లేవు. నిన్న మధ్యాహ్నం నుంచి క్యాంప్స్ రన్ అవుతున్నాయి. ఇప్పటి వరకు అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రాలేదండి. ఇప్పుడు ఫైర్ ఇంకా కంటిన్యూ అవుతుంది, పొగ కూడా బాగా అక్కడ ఆ ప్రాంతాల్లో పొగ కూడా వస్తుంది. దానివల్ల ఏమన్నా రసాయనాలు రావడం కానీ అది పీల్చడం వల్ల ఇష్యూస్ ఏమైనా వచ్చావు? ఆ పొగ వల్ల ఇష్యూస్ అయితే కొన్నిసార్లు బ్రీతింగ్ ప్రాబ్లం ఒకటి రావచ్చండి. కాకపోతే ఆ చుట్టుపక్కల అయితే ఎవరు లేరు, మన ప్రజలు అందరినీ ఇవాక్యువేట్ చేసేసారు కాబట్టి ఆ ప్రాబ్లం ఇంకా వచ్చే అవకాశం ఏమి ఎక్కువ ఉండదు, అన్లెస్ అంటే వాళ్ళు అక్కడికి వెళ్లకుండా ఉంటే. ఇప్పుడు ఎలాంటి సూచనలు చేస్తారు మేడం అక్కడ ఉన్న ప్రజలకు? కానీ రేపు పొద్దున వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఎలాంటి సూచనలు మీరు చేస్తారు? వెళ్ళేటప్పుడు కొంచెం మాస్క్స్ అవి ధరించమని చెప్తామండి మేము మా సైడ్ నుంచి. ప్లస్ చిన్నగా బర్న్ ఇంజురీస్ అలాంటివి ఏమన్నా అయినా ఆ ప్లేస్లో వెంటనే మెడికల్ టీమ్కి ఇన్ఫార్మ్ చేయమంటాము. మాస్కులు ధరించి కొంచెం జాగ్రత్తగా ఉండండి, అంతే. ఇప్పుడు రిలీఫ్ క్యాంప్స్లో మీ టీమ్స్ అక్కడ వర్క్ చేస్తున్నారు మేడం? రిలీఫ్ క్యాంప్స్లో టీమ్స్ వర్క్ చేస్తున్నారండి. నిన్న ఈవినింగ్ నుంచి ఎప్పుడైతే రిలీఫ్ క్యాంప్ స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి షిఫ్ట్ల వారీగా ఇక్కడ లక్కవరం ఎంజీ గార్డెన్స్లో అలాగే గుబ్బలపాలెం దగ్గర 2 చోట్ల రిలీఫ్ క్యాంప్స్ అనేవి రన్ అవుతున్నాయి. 3 షిఫ్ట్లుగా వేసుకుని ప్రతి మెడికల్ టీమ్ అక్కడ ఉంటున్నారు. సీరియస్ ఇష్యూస్ అయితే ఏం లేవు ప్రెజెంట్ సీరియస్ ఇష్యూస్ అయితే ఏం లేవండి. క్యాజువాలిటీస్ కూడా ఏం లేవు, ప్రాణహాని కూడా ఏమీ లేదు. ప్రస్తుతం మొత్తం అండర్ కంట్రోల్లోనే ఉంది. సో మొత్తం అండర్ కంట్రోల్ ఉందని చెప్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో అంటే నిన్న గ్యాస్ లీక్ అయిన వెంటనే అప్రమత్తమై మొత్తం అక్కడి నుంచి ఖాళీ చేయడం వల్ల కొంత ఇష్యూస్ లేకుండా బయటపడ్డారని చెప్తున్నారు. ఒకవేళ నిజంగా అక్కడ ఉండి గ్యాస్ అంతా కనుక పీల్చినట్లయితే వాళ్ళ బాడీలోకి వెళ్తే చాలా ప్రమాదకర పరిస్థితులు ఎదురయ్యాయని చెప్తున్నారు. ప్రస్తుతానికి సిచ్యువేషన్ అంతా కంట్రోల్లో ఉంది. రిలీఫ్ క్యాంప్లో కూడా టీమ్స్ అన్ని పనిచేస్తున్నాయి. ఎవరైనా చిన్న ఇష్యూస్తో బాధపడ్డా వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నామని చెప్తున్నారు. ఇంకా ఒక 2-3 రోజులు ఈ ఫాగ్ అనేది ఉంటుంది కాబట్టి, పొగ అనేది ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మాస్క్ లాంటివి ధరిస్తే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండవని చెప్తున్నారు. ఏదేమన్నా కొంత ముందస్తు జాగ్రత్తలో భాగంగా అక్కడి నుంచి ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చినా లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు స్వచ్ఛందంగా తీసుకురావడం వల్ల ప్రమాదం తప్పిందని చెప్పింది. వైద్య ఆరోగ్య శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకున్నామని ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ భావన చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాజ్, బిగ్ టీవీ, కోనసీమ జిల్లా నుండి.